హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత అండి. శ్రీలత ఛానల్. వెల్కమ్ టు శ్రీలత ప్రదక్షిణ అండి. సో, నేను ఈరోజు ఇంకొక వీడియో తోటి మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు వీడియో ఏంటి అంటే, నా ఈవినింగ్ రొటీన్ పెడుతున్నానండి వ్లాగ్. ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ పెడుతున్నాను. సో, చూడండి. నా ఛానల్ చూడండి. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని వస్తది. ఆ సబ్స్క్రైబ్‌ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తదండి. ఆ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తదండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. సో, ఈవినింగ్ వ్లాగ్ ఏంటంటే ఇది ఈవినింగ్ అండి. 4:30-5:30 మధ్యలో 4:30 నుంచి ఇంకా ఉంది. సో, మీకిప్పుడు చూపిస్తున్నాను గదండీ! ఇది మా పాప తయారు చేసుకున్న ఫోనండి. సో, మా పాప ఈ విధంగా అన్నీ యాక్టివిటీస్ చేస్తది. ఇలాంటివి తయారు చేయడం, ఏవేవో క్రాఫ్ట్ లాగా తయారు చేస్తది. పిస్తా పొట్టుతోటి ఫ్లవర్ తయారు చేస్తది. నేను చెప్పనండి, ఆమెనే చేస్తది. పిస్తా పొట్టుతోటి చేస్తది. ఇంకా మన పేపర్స్ తోటి ఇంకా ఏమో అలా చాలా చేస్తది. బొమ్మలు గీస్తది, కలర్స్ వేస్తది. చాలా బొమ్మలైతే చాలా బాగా గీస్తది మా పాప. అవి గూడా ఎప్పుడైనా నేను వీడియోలో పోస్ట్ చేస్తానండి. సో, మా పాప ఫోన్ అంటూ ఎక్కువ ఏం చూడదండి. నేనివ్వను. మొత్తానికి చూడదు అనంటే అది అబద్ధమైపోతది. కానీ చూస్తది గానీ, మా పాప కొంచెం చాలా తక్కువ అన్నట్టు. ఎప్పుడన్నా ఒకసారి ఇస్తాను నేను. లేకపోతే మా పాప ఇవి ఎక్కువ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూనే ఉంటది ఎక్కువ శాతం. ఆహ్, అట్లా. సో, ఎక్కడి వరకొచ్చినా నేను. సో, ఈవినింగ్ రొటీన్ అండి. సో, ఇంకా ఈవినింగ్ అందరిది అలాగే ఉంటది గదండీ! సో, నాది గూడా గింతే 4:30 నుంచి నైట్ 9 అయ్యే వరకు నా రొటీన్ చూపిస్తున్నానండి. సో, ఇప్పుడు నేను ఇది చేసే వర్క్ అంతా 4:30 నుంచి 5:30 వరకు కంప్లీట్ అయిపోవాలండి. ఎందుకంటే ఈ 5:30కి మా పాపకు కరాటే క్లాస్‌కి తీసుకెళ్ళాలి. సో, 5:30 వరకు మొత్తం ఇప్పుడు ఈ వర్క్ అంతా చేసేసుకోవాలండి. సో, నిజంగా టైంతో పోటీ పడినట్టే ఉంటదండి నా లైఫ్ అయితే. అసలు ఘోరంగా నేను అసలు 4:00కు లేవాల్సింది నేను 4:30కి లేసానండి. నాకు కొంచెం చాలా అలసిపోయాను నేను. అలసిపోయేసరికి కాసేపు ఇట్లా పడుకున్నా. పడుకునేసరికంటే ఇట్లా కన్నంటుకుందండి. ఇట్లా నిద్రొచ్చేసింది. ఇంకా అలాగే పడుకున్నా. 4 అయింది. 4:15కి లేస్తా అనుకున్నా. 4:30 అయింది. ఇంగ చూడండి, ఇగ 1 అవర్‌లో నేను ఎంత అంటే స్పీడ్‌గా పనులు చేసేయాలండి. అట్లుంటది నిజంగా. చాలా లైఫ్ అంటే బిజీ అయిపోయిందండి నిజంగా. ఒకరితోటి ఒకరు మాట్లాడేటట్టుగా లేకుండా అయిపోతుంది లైఫు. నాకైతే పక్కింటి వాళ్ళతోటి, ఎదురింటి వాళ్ళతోటి మాట్లాడే అంత టైం కూడా లేనట్టుగా అయిపోతదండి. ఏదన్నా ఉంటే ఫోను చేసి మాట్లాడడం ఉంటది గానీ, ఇట్లా మాట్లాడినట్టుగా గూడా టైం దొరకదండి నిజం చెప్పాలంటే. చూడండి, మార్నింగు బిజీ, వర్క్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకునుడు, మళ్ళీ పాపని తీసుకెళ్ళి రావడము, పాపని తీసుకెళ్ళొచ్చేసరికంటే నాకు 7:45 అయితది. 7:45 కాగానే మళ్ళీ స్నానాలు, మళ్ళీ పాప కోసం రైస్ అది పెట్టడము. అదంతా అయ్యేసరికంటే మాకు 8:30 అయితది. 8:30కి తింటే 9:30 వరకు పడుకుంటామండి మేము. యాక్చువల్‌గా అసలు 7 లోపే డిన్నర్ కంప్లీట్ చేయాలి. కాకపోతే ఇంకా మా పాపకి కరాటే క్లాస్ ఉండేసరికంటే ఇంక నేను మాకు లేట్ అవుతుంది. లేకపోతే మేము 7 లోపే కంప్లీట్ చేసేవాళ్ళము. కానీ ఇగ ఇప్పుడు తప్పదు గదండీ! సో, అందుకనేసే మాకు డిన్నర్ కొంచెం లేట్ అవుతుంది. 8-8:30 లోపు డిన్నర్ చేసేస్తాము. పడుకునేసరికి మాకు 9:30 అయితదండి. మళ్ళీ 9:30కి పడుకుంటే మళ్ళీ మార్నింగ్ 4:30కి నేను లేస్తా. పాప 6:30 ఆ టైంలో లేస్తది పాప. పాప కూడా త్వరగానే లేస్తది. అట్లా అందుకనేసే అందుకే కాసేపు ఇట్లా బాగా అలసిపోయినయితే పడుకున్నానైతే ఇంకా అలాగే నిద్ర పట్టేసింది. ఇంగా 4:30కి లేచాను. అందుకే అంత తొందరగా పనులు చేసేస్తున్నాను. సో, ఇది ఏం చేస్తున్నానంటే ఆయిల్ అండి. ఆయిల్ ఇంకొక దాంట్లో పోసి ఉంచుతున్నా. మధ్యాహ్నం పాపస్ చేశాను గదా! పాపస్ చేసిన ఆయిల్ అది. సో, ఆ ఆయిల్‌ని నేను వంటలలో అంటే నేను కర్రీలో వాడనండి. ఆ ఆయిల్ ఏదన్నా చట్నీ చేయడానికి గానీ, లేకపోతే దోసకు, చపాతీకి వాడేస్తానండి. ఎందుకంటే కొంచెం తక్కువ పడతది గదా! దోసకు, చపాతీకి. అట్లా అనేసి ఆయిల్‌ని అట్లా వాడతానండి. ఒక్కసారి వేడి చేసింది. రెండోసారి వేడి చేస్తే మాత్రం దాన్ని వాడనే వాడనండి. రెండోసారి వేడి చేసేంత నేను ఎప్పుడూ చెయ్యను.
కానీ ఎప్పుడన్నా ఇంకా పాపడ్స్ అది ఎప్పుడన్నా వేయిస్తే మాత్రం రెండోసారి వేడి చేసింది మాత్రం పాడేస్తానండి. కానీ వేడి చేసిన ఆయిల్ అస్సలు వాడదండి. అసలు ఒక్కసారి వేడి చేసిన ఆయిల్ వాడుడే ఎక్కువ. కానీ ఇగ పాడేయాలనిపించదు గదండీ! సో, అందుకనేసి ఒక్కసారి వేడి చేసిన ఆయిల్‌నే నేను చట్నీలకు గానీ, దోసలకు, మన మన చపాతీలకు వాటికి వాడతాను. కర్రీస్‌కి, పప్పులకు నేను అసలు వాడనండి. ఒక్కసారి వేడి చేసిన ఆయిల్‌ని. సో, అదైనా మనమే తినుడు, ఇదైనా మనమే తినుడు గానీ ఏంటంటే దోసలకు, చపాతీలకు కొంచెం తక్కువ ఆయిల్ పడతది గదా! అని అట్లా ఇంకా. అట్లా కానీ ఇంగ వేడి చేసిన నూనె అసలు తినొద్దండి. సో, మీ అందరికీ తెలుసు ఈ విషయము. నేను స్పెషల్‌గా చెప్పేదేముంది. కానీ చెప్తున్నాను. సో, ఇంకా ఈ బోర్లుంటాయి చూసారా అండి, సీరియస్‌లీ అబ్బా! పొద్దున బోర్లుంటాయి. సాయంత్రము బోర్లుంటాయి. బోర్లు, 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 బోర్లు. అదేదో డైలాగ్ ఉంటది చూసండి. అట్లా ఉంది. బోలు, బోలు, బోలు. ఐ అవాయిడ్ బోలు బట్ బోలు లవ్స్ మీ అన్నట్టుగా బోలు, బోలు, బోలు నిజంగా అవి తోమలేక తోమలేక చేతులన్నీ ఇదైపోతాయి కానీ తప్పదు కదండీ! తిన్నామంటే బోర్లుంటాయి. తినుడు ఆపేస్తేనే బోర్లుండవు. మా తమ్ముడు జోక్ చేస్తాడండి ఇట్లనే. "ఈ బోర్లేంటి చిన్నా" అంటే, "నువ్వు తినుడు ఆపేసేయి బోర్లుండయి" అని అంటాడు మా తమ్ముడు. సో, బోర్లు తినుడు ఆపేస్తే బోర్లుంటాయి. కానీ తినుడు ఆపేస్తే మనం ఉండం గదండీ! సో, అందుకనేసి ఇంకా తప్పదండి. చేసుకోవాలి. చిరాకొచ్చినా, విసుగొచ్చినా, హెల్త్ బాలేకపోయినా, ఏం లేకపోయినా గానీ, ఏది అయినా గానీ మన పని మనం చేసుకోవాలి. మన పని ఇంకొకరు చెయ్యరండి. సో, ఇంకా అక్కడ కిచెన్‌లో అన్నీ సర్దేశాను. ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద అన్నీ ఎక్కడియి అక్కడ తీసేసి అంతా సర్దేశాను గదండీ! సో, సర్దిన తర్వాత ఇంకా ఇల్లు ఊడ్చేస్తున్నానండి. సో, ఇల్లు ఊడ్చేస్తున్నాను. సో, ఇల్లు ఊడ్చేటప్పుడు మాత్రం చుక్కలు కనబడతాయండి. మా మమ్మీ అనేది ఎంత పెద్ద ఇల్లుంటే అంత మెయింటెనెన్స్ ఉంటది. 2 రూమ్‌ల ఇల్లుండాలా టక టక ఊడ్చుడయిపోతే పని తక్కువుంటది అనేసి అంటుండే మా మమ్మీ. కానీ ఇగ అట్లా ఎవరిష్టం వాళ్ళది గదండీ! ఎవరి డ్రీమ్ వాళ్ళది. సో, అలా ఇంకా నాకు ఖచ్చితంగా ఇల్లు ఊడ్చేసరికి నాకు ఒక 20 మినిట్స్ పడతదండి. సో, అన్నీ సర్దుకుంటూ ఊడవాలి గదా! సో, నేను మార్నింగే అన్నీ సర్దేసి ఊడుస్తానండి. మార్నింగ్ సర్ది ఊడ్చి చలో బయటికెళ్ళిపోతామా, బయట నుండి మళ్ళీ వచ్చిన తర్వాత కాసేపు నేను రెస్ట్ తీసుకుంటా, పాప ఆడుకుంటూ ఉంటది గదండీ! సో, సోఫా అంతా ఖరాబయిపోతది. టీపాయ్ ఖరాబేసేస్తది. మొత్తం ఎక్కడ చెత్త అక్కడ పడేస్తది మా పాప ఆడుకుంటా. సో, ఇంకా బొమ్మలెక్కడంటే అక్కడుంటాయి. సో, ఇంకా అవన్నీ తీయాలండి. తప్పదు గదండీ! చిన్న పిల్లలున్నప్పుడు ఇవన్నీ చేసుకోవాల్సిందే ఇగ చిన్న పిల్లలున్నప్పుడు. సో, అలా ఇంక మళ్ళీ అన్నీ సర్దేసి మళ్ళీ పెట్టేసానా, మళ్ళీ మా పాప కరాటే నుండి వచ్చిన తర్వాత, అన్నం తిన్న తర్వాత కాసేపు ఆడుకుంటదండి. మళ్ళీ అప్పుడు అంతే అయిపోతదండి. మళ్ళీ నేను మార్నింగ్ లేచి మళ్ళీ సర్దుకోవాలి. సో, మాకు చూడండి ఎంత వెలుగొస్తుంది. మాకు గాలి, వెలుతురు మంచిగొస్తదండి నిజంగా. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం వేడి గాలి అట్లా వస్తది విండోస్ ఓపెన్ చేస్తే. అందుకే నేను మధ్యాహ్నం పూట విండోస్ ఓపెన్ చేయను. అంటే ఓన్లీ ఎండాకాలంలో. లేకపోతే వర్షాకాలం, చలికాలంలో అసలెంత మంచి గాలొస్తదండి. చాలా మంచి గాలొస్తది. ఇట్లా చలికాలంలో అయితే ఇట్లా మబ్బులు పట్టినప్పుడు సన్నగా వర్షం పడ్డప్పుడైతే కిటికీల నుండి చూస్తే చాలా మంచిగనిపిస్తదండి. అంత వెలుగు, అంత గాలి మంచిగొస్తదండి. సో, ఇంకా ఊడవడం అయిపోగానే ఇంకా బోళ్ళు తోమేస్తున్నానండి. ఈ తోమ్ అన్నట్టుగా తప్పది. నాకు సీరియస్‌లీ చిరాకొస్తది ఒక్కొక్కసారి గానీ, ఇంకా తప్పదు గదండీ! చేసుకోవాలి. చిరాకొచ్చినా, ఏమొచ్చినా గానీ మన పని మనం చేసుకోవాలి తప్పది. ఇంకా అట్లుంటది. ఇంకేంటండి విశేషాలు? మీరు ఈవినింగ్ మీ లైఫ్ రొటీన్ ఎట్లుంటదండి? కామెంట్ చేయండి. నాదైతే ఇలాగే ఉంటదండి రొటీన్. చాలా బిజీ లైఫ్ సీరియస్‌లీ. పక్క వాళ్ళతోటి గూడా నాకు మాట్లాడే అంత టైం అట్లా దొరకదండి. ఒక్క 10, 20 నిమిషాలు ఏదన్నా టైం దొరికితే మాత్రం నేను రెస్ట్ తీసుకోవడానికే ట్రై చేస్తానండి. ఆహ్, ఎందుకంటే అంత టయర్డ్ అయిపోతాం గదా! అంత టయర్డ్ అయిపోతాం గాబట్టి రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తదండి నాకు.
సో, అలా ఇంకా నేను ఈ గిన్నెలున్నాయి గదండీ! ఇది నేను బయట పెట్టేదాన్ని. ఇది 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 కానీ మొన్న ఏమైందంటే ఎలుకొచ్చింది గదా! సో, ఎలుక గిన్నెల వల్లనే వచ్చిందో ఏమో అనేసి ఇంకా నేను గిన్నెలు బయట పెట్టట్లేదండి. ఆ గిన్నెలు కడిగేసి టబ్‌లో పెట్టేస్తున్నాను. ఆ టబ్‌లో ఏమవుతదంటే ఈ గిన్నెలకున్నటువంటి వాటర్ మొత్తం టబ్‌లో పడిపోతది. సో, అది టబ్‌లో వాటర్ పడిపోతే మళ్ళీ ఆ టబ్‌లో నుండి వాటర్ తీసేసి మళ్ళీ బయట పడేస్తాను. సో, ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేస్తున్నానండి. మార్నింగ్ క్లీన్ చేస్తా, ఈవినింగ్ క్లీన్ చేస్తా. నిజంగా స్టవ్‌కి ఒకవేళ మాటలు వచ్చేదుంటే మాత్రం నన్ను ఘోరంగా తిట్టుకుంటుండే కావచ్చండి. ఎందుకంటే, "ఎన్ని సార్లు తుడుస్తావు" అనేసి అంటుండే కావచ్చు స్టవ్వు. ఎందుకంటే మార్నింగ్ తుడుస్తా, ఈవినింగ్ తుడుస్తా, మళ్ళీ నైట్‌లో తుడుస్తా. అయినా అది నీట్‌గానే ఉంటది. కానీ అదో సాటిస్ఫాక్షన్ అండి అది. అది ఏంటి అసలు నేను ఒక రకంగా అనిపిస్తది. ఒక్కొక్కసారి ఓసీడీగా వెళ్ళిపోతున్నానా ఏంది నేను, నాకు ఓసీడీ ఉందా అనేసి అనిపిస్తదండి. అన్ని సార్లు క్లీన్ చేసుడయితది. సో, స్టవ్ వెనకాల మాత్రం కంపల్సరీ డైలీ క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే ఏమవుతదంటే మన కుక్కర్‌ది అది వస్తాయి గదండీ! చిన్న చిన్నగా మన చిల్లుతది గదా! కుక్కర్‌ది కానీ, ఆయిల్‌ది గానీ అవి ఉంటాయి గదా! అవి ఖచ్చితంగా టైల్స్‌కి పట్టుకుంటాయండి. సో, అందుకనేసే స్టవ్ వెనకాల ఉన్నది మాత్రం రోజు క్లీన్ చేసుకోవాలండి. నేనైతే స్టవ్ క్లీన్ చేసిన ప్రతిసారి అది క్లీన్ చేసేస్తాను. కౌంటర్ టాప్ గూడా క్లీన్ చేసేస్తానండి. సో, నేను ఇంత క్లీన్ చేయడానికి కారణం ఏంటంటే, నాకు బొద్దింకలన్నా, ఈగలన్నా, దోమలన్నా భయమండి. భయమంటే అవి వాటి వల్ల వచ్చే రోగాలెక్కువ ఉంటాయండి. సో, అందుకే నాకు అవి అంటే బాగా ఆహ్, అవి వచ్చినాయంటే నాకు చాలా భయంలాగా అనిపిస్తాయి. అరే! ఏమన్నా మళ్ళీ ఇంకేదన్నా వస్తదా అనేసి. సో, అందుకనేసి నేను ఎప్పుడు షింక్‌లో బోళ్ళుంచుకోను. మన స్టవ్ దగ్గర చిన్న చిన్నగా అంట్లు ఉంచుకోను. ఈ కౌంటర్ టాప్ గూడా ఎప్పటిదప్పుడు నీట్‌గా ఉంచేసుకుంటానండి. ఎందుకంటే నాకు కొంచెం ఇదనిపిస్తది. సో, ఇంకా మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా బయట వాకిలి ఊడ్చేస్తున్నానండి. సో, ఇంకా బయట వాకిలి ఊడ్చేసుకుంటున్నాను. ఇగ తప్పదు గదండీ! బయట వాకిలి ఊడ్చేసుకొని మళ్ళీ ఇంకా మా పాపని తీసుకెళ్ళేసి రావాలండి. సో, నా వీడియోని చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదండి. కొంచెం నా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏమవుతదంటే నా వీడియో ఇంకొకరికి సజెషన్‌లోకి వెళ్ళిపోతదండి. సో, అందుకనేసి ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకింకా సపోర్ట్‌గా ఉన్నట్టుంటది. నాకు ఎంకరేజ్‌మెంట్ లాగా ఉంటదండి. సో, అందుకనేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సో, అది అండి. ఇంకా మీరు నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తది. దాన్ని క్లిక్ చేసిండ్రంటే మన బెల్ ఐకాన్ వస్తది. ఆ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తదండి. సో, ఇంకా బయటంతా ఊడ్చేస్తున్నానండి. సో, మాకు కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటదండి. అటు అటు అవి గూడా ఫ్లాట్సేనండి. అన్నీ సేల్ అయిపోయినాయి గానీ, ఇంకా వాళ్ళు కన్‌స్ట్రక్షన్ జేసుకోలేదు. సో, అట్లా అందుకనేసి అది మీకు అంత ఓపెన్‌గా కనబడుతున్నది. కానీ అవన్నీ కూడా ఇల్లు కట్టేస్తే మంచి ఇదైపోతది. సో, ఇంకా అదంతా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను హ్యాండ్ వాష్ జేసుకుంటున్నానండి. సో, ఇంకా కర్రీ గూడా చేసేయాలి. సో, నేను ఈవినింగ్ కర్రీ చేసి ఉంచుతానండి. వచ్చిన తర్వాత రైస్ పెడతా నేను. అంటే వేడి వేడిగా తినొచ్చు గదా అనేసి. సో, ఇప్పుడే నేను కర్రీ చేసేసి ఉంచేస్తాను. సో, టమాటా కర్రీ చేసినా అది వీడియో తీయలేదు నేను. సో, చేసినట్టున్నా అని ఎందుకన్నానంటే, ఇది మొన్న తీసిన వీడియోస్ అండి. అందుకనేసి చేసినట్టున్నా అని అంటున్నా నేను. సో, రోజు వీడియోస్ అప్‌లోడ్ చేసాలంటే కుదరదండి. సో, అందుకనేసి మొన్నెప్పుడో చేసిన వీడియోలు ఈరోజు అప్‌లోడు చేసుడు అట్లా అవుతదండి. అట్లా అవుతది. సో, అలా అండి. సో, ఇంకా అంతా వంటయిపోయింది. అంటే కర్రీ చేసేసాను. రైస్ చేయలేదు. ఆహ్, పాప వచ్చిన తర్వాత రైస్ పెట్టేస్తాను నేను. సో, ఇంకా మన బాటిల్ నింపేస్తున్నానండి. బాటిల్ నింపేసి ఇంకా బాటిల్స్ అన్నీ పట్టుకున్నానండి. ఇంకా మా పాపది డ్రెస్సు నాకు గూడా నేను బయటికెళ్తున్నా అంటే నాకో వాటర్ బాటిల్, మా పాపకో వాటర్ బాటిల్ 2 వాటర్ బాటిల్ కంపల్సరీ అండి. ఎందుకంటే అసలు ఘోరంగా వేడుంటుంది. సాయంత్రం అయింది. అయినా కూడా కొంచెం వేడిగానే అనిపిస్తుంది. సో, అందుకనేసి ఇంకా నేను వాటర్ కంపల్సరీ తీసుకెళ్తానండి.
సో, మా పాపకు ఒక బాటిల్, నాకొక బాటిల్ అన్నట్టుగా పట్టుకున్నాను. సో, ఇంకా పాపకు డ్రెస్సు అది అంతా ఏపిచ్చేసి, తర్వాత మళ్ళీ ఇంకా నేనేమో బయలుదేరుతున్నానండి. ఇంకా వచ్చేటప్పుడు వెజిటబుల్స్ తెచ్చుకోవాలండి. మా పాపనక్కడ డ్రాప్ చేసేసి, నేను మళ్ళీ వెజిటబుల్స్ అవన్నీ తెచ్చుకోవాలండి. సో, ఇలా ఉంటదండి లైఫు. నిజంగా చిన్నప్పుడున్నట్టుగా ఇప్పుడుండదండి నిజంగా. చిన్నప్పుడు ఏ కష్టాలు, బాధలు, ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఆడుతూ, పాడుతూ హాయిగా ఉన్నటువంటి లైఫు. ఇంకా మళ్ళీ మనం పెద్దగయిన తర్వాత రెస్పాన్సిబిలిటీ వచ్చిన తర్వాత అన్నీ ఉంటాయండి. సో, ఇంకా మా పాపని తీసుకెళ్ళి డ్రాప్ చేసి, మా పాపది కరాటే అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చేసానండి. వచ్చేసరికంటే నాకు 7:45 అయితదండి. సో, ఇక్కడ చూడండి చిన్నగా అట్లా ఏదో అట్లా చిన్నగా తమాషా అట్లా చేశానండి. సో, సొరకాయ చూడగానే నాకు అట్లా అనిపిచ్చింది. సో, ఇంకా మా పాపకు అవి రైస్ పెట్టేస్తున్నాను. అంటే మా పాపకి రైస్ పెట్టేస్తా. నేనేమో జొన్న గట్క ఉంటది గదండీ! సో, నేను జొన్న గట్క యేసుకుంటాను. మా పాపకేమో రైస్ పెట్టేస్తాను. ఎందుకంటే నేను రైస్ తక్కువ తీసుకోవాలి అనేసి అనుకుంటున్నాను. అందుకనేసి ఒక 3 మంత్స్ ఏమో అవుతుంది. 3, 4 మంత్స్ అవుతుంది నేను జొన్న గట్క తినబట్టి. సో, అది మా పాపకి రైస్, నేను జొన్న గటక చేసుకున్నానండి ఆల్రెడీ. సో, ఇంకా మా పాపకి రైస్ పెట్టేసి, మా పాపకు స్నానం చేయించడానికి ఎళ్తానండి. సో, అక్కడ మా పాపకు స్నానం చేయించేసరికంటే ఇక్కడ అన్నం ఉడికేస్తది. అన్నం ఉడికిన తర్వాత ఇంకేంటండి అవన్నీ తీసుకొచ్చేసి హాల్‌లో పెట్టేసి ఇంకా తినేయడమే. సో, ఇంకా చాలా వేడైతుందండి. అందుకనేసి ఇంకా ఏసీ వేసుకుంటున్నాము. ఇంకా ప్లేట్లు, గిన్నెలు అవన్నీ గూడా తీసుకొచ్చేసి ఇంకా తినడమే అండి. ఏంటంటే లైట్స్ ఏ రూమ్‌లో ఆ రూమ్‌లో ఆఫ్ చేసుకోవాలండి. మనం లేని రూమ్‌లో లైట్స్ వేసుకోవద్దండి. ఎందుకంటే వట్టే కరెంట్ బిల్ ఘోరంగొస్తదండి. సో, అందుకనేసి ఏ రూమ్‌లో ఉంటే ఆ రూమ్‌లో లైట్స్ వేసుకోవాలి. లేకపోతే ఆఫ్ చేసేసుకోవాలండి. సో, అది అండి. అందరికీ తెలుసు ఈ విషయము. నేను చెప్తున్నాను గానీ, సో, ఇంకా మాది తినడం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా డైలీ రొటీన్ ఉంటది గదా! సో, అది ఈరోజు ఏం జరిగింది అనేది రాసుకోవడం. ఏం జరిగిందంటే జరిగింది రాయడం ఏం గాదు గానీ ఖర్చులేం చేశాను అనేది రాయడం. సో, మా పాపని అడుగుతున్నాను, "ఏమైనా ఖర్చు చేశానా? ఏంటిది? నీకేమైనా గుర్తుందా?" అనేసి. నాకు గుర్తున్నయి నేను రాస్తాను. లేకపోతే పాప చెప్తది. దాన్ని బట్టేసి రాసేస్తానండి. సో, ఇంతేనండి నా వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని బటన్ వస్తది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తదండి. ఆ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే ఆల్ అని వస్తది. ఆ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా గూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తది. సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.